మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడును, సర్వంతర్యామైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యం వినుచు, ఆయన కృప వెంబడి కృపని పొందుచు ఉన్న ఘనులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన ఆదివారం మీరందరూ మందిరాలకు వెళ్ళి, మరి దైవ సేవకులు మరి మంచి మంచి సందేశాలు అందించి, దేవుని ప్రేమలో మీ మీ యొక్క మరి ఆత్మీయమైనటువంటి మేలులు మీరు పొందారని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ, కీర్తన గ్రంథం 119వ కీర్తన మరి 142వ వచనములో మొదటి భాగాన్ని దేవుని వాక్యాన్ని మనం ఈ దినమున అంశాలుగా మనం చదువుకుందాం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, శాశ్వతము అనేటువంటి మాట బైబిల్‌లో తక్కువగా ఉండేటువంటి మాటలు. అయితే శాశ్వతమైనటువంటివి బైబిల్‌లో దేవుడు చెప్పిన ప్రతి అంశము. అయితే మీరు గమనించాలి, నీ నీతి శాశ్వతమైనది అని అంటున్నాడు భక్తుడు. దేవుని యొక్క నీతట శాశ్వతమైనది. ఇది దేవుని యొక్క నీతి. ఎప్పుడు కూడా ఆయన నీతి తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టే మనందరిని కూడా నీతిమంతులుగా చేశాడు దేవుడు. అయితే నీతి శాశ్వతమైనది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము అంతము లేనిది, పరలోకము నిత్యము ఉండేది. కనుక ఆయన నీతి పరలోకములోనూ ఒకే రీతిగా ఆయన నీతి ఉంటుంది. భూమి మీద కూడా ఆయన నీతి ఒకే రీతిగా ఉంటుంది. అలాగే పాతాళ లోకములోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన నీతి ఒకే రకంగా ఉంటుంది, శాశ్వతం. ఆయన నీతిమంతుడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నీతిమంతుడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఆదియందు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ తర్వాత శరీరధారిగా వచ్చున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరలా తిరిగి పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలోకి వచ్చాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే కదా! పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతిమంతుడే. కనుక ఇప్పుడు దేవుడు నీతిమంతుడు గనుక ఆయన నీతి శాశ్వతమైంది. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేసింది, నీతిమంతులుగా చేసింది. ఆయన శిలువ రక్తము ద్వారా మనలను కొని కడిగి, మనను దేవుని బిడ్డలారా మనలను విమోచించి మనను కూడా నీతిమంతులుగా చేసింది యేసు రక్తమే. అయితే మీరు గమనించాలి, ఇందులో ఒక విలువైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురుకొల్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. అయితే మనకెలా శాశ్వతమవుతుంది? ఇప్పుడు దేవుని నీతి శాశ్వతమైనదే. అయితే ఇప్పుడు ఆ నీతిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన అమూల్యమైనటువంటి దేవుని బిడ్డల రక్షణ ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా మనలను కడిగి, కొని మనలను కూడా నీతిమంతులుగా చేసి, ఆ నీతిమంతుల గుంపులో ఉంచిన దేవాతి దేవుడు నిరంతర స్తోత్రార్హుడు. ఆయన స్తుతించాలి మనం. మంచిది, దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. అయితే నీతి శాశ్వతమైనది గదా! ఆయన నీతి. ఆ శాశ్వతమైన నీతి నీకు, నాకు కూడా దేవుని బిడ్డలారా మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తా ఉంది. ఆదికాండం 15వ అధ్యాయములో 6వ వచనంలో అబ్రహామును గురించి రాయబడింది. అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు గనుక ఆ నీతిమంతుడు దేవుణ్ణి ఎవరైతే ఈ లోకములో దేవుని బిడ్డలారా నమ్ముతారో, ఆ దేవుని నమ్మిన వారందరూ నీతిమంతులుగా దేవుడు చేశాడు. అబ్రహామును బట్టి ఆ తరము నుండి ఈనాటి వరకు కూడా దేవుని నమ్మిన వారు నీతిమంతులు. అయితే ఈ నీతి మనకి ఎలా శాశ్వతమవుతుంది? చూద్దాం దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, నీతి మరణము నుండి రక్షించును. అంటే నీతి మరణము నుంచి రక్షిస్తుందంట. ఏ నీతి? దేవుని బిడ్డలారా గమనించండి. యేసుక్రీస్తుని నమ్మటం వలన ఆ నమ్మిన మానవులందరూ దేవుని నీతిమంతులుగా చేశాడు. అయితే మనకి భూమి మీద ఉండగానే అబ్రహాము గారు ఆదికాండము 18వ అధ్యాయము చివరి భాగాల్లో దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు తన ఇంటికి దేవుడు తనతో ఇద్దరు దూతలను తీసుకొని దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇద్దరు దూతలతో మరలా తిరిగి అబ్రహాము దగ్గర నుంచి బయటకొచ్చిన దేవుడు వెంటనే అబ్రహామును అడిగాడు. ఆ ఊరు గురించి, సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాముతో చెప్పాడు. ఆ ఊరు చెడ్డది, ఆ ఊరి మీద శిక్షించబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము అడిగాడు, ప్రభువా, ఆ ఊరిలో 50 మంది నీతిమంతులుంటే ఆ నీతిమంతుల్ని నువ్వు రక్షించయ్యా అని అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాము నీతిమంతుడై ఉండి ఆ ఊరిలో నీతిమంతుల రక్షణ కొరకు దేవునికి చెప్పాడు. అయితే ఆ ఊరిలో ఉన్న నీతిమంతులు బయటికి తప్పించి ఆ ఊరి మీదకి దేవుని మీద అగ్ని గంధకాలు కురిపించాడు. సొదొమ గొమొర్రా శిక్షించబడింది. అయితే ఇప్పుడు నీతి మరణము నుంచి రక్షించిందట.
అంటే అబ్రహాము అడిగినప్పుడు ఆ నీతిమంతుల్లో లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అలాగే దేవుని బిడ్డలారా ఈ రోజున యేసయ్య రక్తములో కడగబడి నీతిమంతులుగా ఉన్న వారికి ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 14 వచనం ప్రకారముగా ఈ అగ్నిగుండము రెండవ మరణం అని రాయబడింది. పాపానికి వచ్చే జీతం మరణమైతే ఆ మరణము దేవుళ్ళు అందరూ సహజంగా పొందుతారు. కానీ రెండవ మరణము అనబడిన అగ్ని, ఆరని, పురుగు చావని ఆ భయంకరమైనటువంటి దేవుని నరకంలో నుండి అగ్ని గుండముల నుండి తప్పించేది నీతి, దేవుని నీతి. ఆ నీతి శాశ్వతంగా ఉంటుంది అనే మాటకి అర్థం ఏంటంటే, రెండవ మరణాన్ని తప్పించుకున్న వారు మాత్రమే రేపు యేసుక్రీస్తు ప్రభువారితో పరలోకములో యుగయుగములు మనముండి ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం దేవుని బిడ్డలారా. అదే దాని యొక్క సంపూర్ణమైన అర్థం. అంటే నీ నీతి శాశ్వతమైనది. అవును. దేవుని యందు దేవుని బిడ్డ ఆయన నీతి శాశ్వతమైంది. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు కూడా ఆ నీతి శాశ్వతమైంది. అనగా ఆయనతో పాటు మనం కూడా పరలోకములో ఉంటాం. అదే దేవుని బిడ్డలారా ఈ మాటకు ఒక భావము, ఒక అర్థం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.